ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డే ఇన్ తెలుగు. ఆర్పీఎఫ్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్ అదేవిధంగా ఎస్ఐకి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయింది. సో అఫీషియల్ నోటిఫికేషన్లో ఏముంది అనేటటువంటి విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి వీడియో చేశాను, మీరు తెలుసుకోవాలంటే ఆ వీడియో చూడండి. ఇది ఎస్ఐకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అంతా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఎస్ఐకి క్వాలిఫికేషన్ ఏముంది, మొత్తంగా వేకెన్సీస్ అన్ని ఉన్నాయి అనేటటువంటి మిగతా విషయాలన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. దీనికి అప్లికేషన్ వచ్చేసి రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్ 15 నుంచి. లాస్ట్ డేట్ వచ్చేసి మే 14 వరకు అయితే ఉంది. మరి దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి, దీని సాలరీ ఏంటి అని చూసుకున్నట్లయితే మీకు సాలరీ వచ్చేసి 35,400 అయితే వస్తుంది. ఇది అంటే వితౌట్ అలవెన్స్, బేసిక్ మాత్రమే. అన్ని అలవెన్స్లు కలుపుకొని మీకు ఇంచుమించు ఒక 40,000 నుంచి 50,000 వరకు అయితే సాలరీ అయితే ఉంటుంది. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 20 నుంచి 28 సంవత్సరాల వరకు అయితే ఏజ్ ఉండాలి. అంటే ఇక్కడ చెప్పాడు కదా, జూలై 1వ తేదీ నాటికైతే మీకు డేట్ అయితే ఉండాలి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 452 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా ఇది ఎస్ఐ కదా, ఇదొక విషయం అయితే గమనించండి. మిగతా విషయాలు అనేటటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే మనం ప్రజెంట్ తెలుసుకుందాము. సో దీనికి ఏజ్ లిమిట్ అయితే చెప్పాను కదా, ఏజ్ లిమిట్ వచ్చేసి 20 నుంచి 28 సంవత్సరాలు. యాక్చువల్గా దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 20 నుండి 25. కరోనా కారణంగా ఇప్పటివరకు నోటిఫికేషన్ రాలేదు కాబట్టి వాళ్ళకు 3 ఇయర్స్ ఎక్స్ట్రా ఇచ్చారు. కాబట్టి మనకు 20 నుంచి 28 వరకు అయితే ఉంది. ఇందులో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్లస్ 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి ప్లస్ 3 సంవత్సరాలు ఎక్స్ట్రా ఏజ్ అయితే ఉంటుంది. అంటే ఇక్కడ వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ సహా ఇచ్చారు. ఇక్కడ అన్రిజర్వ్లో ఈడబ్ల్యూసీలో చూసుకున్నట్టయితే 2 జూలై 1996 తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి. అదేవిధంగా ఓబీసీకి వచ్చేసి 2 జూలై 1993 తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 2 జూలై 1991 తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్లయితేనే మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోనికి అవకాశం అయితే ఉంటుంది. ఇదొక విషయం అయితే గమనించండి. దీనికంటే కొంచెం అటు ఇటు ఉన్నా కూడా మీరైతే అప్లై చేసుకోనికి అయితే ఉండదు. మరి దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి అని చూసుకున్నట్లయితే డిగ్రీ అన్నమాట. ఎవరైతే డిగ్రీ క్వాలిఫై అవుతారో, డిగ్రీ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అది డిగ్రీ ఏదైనా కానివ్వండి, డిగ్రీ జస్ట్ డిగ్రీ అనేది మీరు పాస్ అయితే సరిపోతుంది. అదేవిధంగా దీనికి అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, అదేవిధంగా ఫిమేల్ వాళ్ళకి 250 రూపాయల అప్లికేషన్ ఫీ ఉంటుంది. మిగతా కేటగిరీస్ వాళ్ళకి అంటే అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 500 రూపాయల అప్లికేషన్ ఫీ ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ ఫీజుని మీకు రిటర్న్ వచ్చేస్తుంది, మీకు రీఫండ్ ఇస్తారు. మీరు అప్లై చేసేటప్పుడు అయితే మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ బ్యాంక్ డీటెయిల్స్ మాత్రం ఇవ్వండి. మీరు అప్లై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ నెట్కేఫ్కి వెళ్తే కనుక ఆ నెట్కేఫ్ వాళ్ళు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ పెట్టుకునే పరిస్థితి కూడా ఉంటుంది కొన్ని ప్లేస్లలో. కాబట్టి చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత నేను వీడియో చేస్తాను, వీడియో చూసి మీరు అప్లై చేయండి, ఇంకా బాగుంటుంది. అదేవిధంగా ఎవరైతే 500 రూపాయలు పే చేస్తారో మీకు 400 రూపాయలు రిఫండ్ వస్తుంది. 100 రూపాయలు వాళ్ళు గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. సో మిగతా వాళ్ళకి 250 మీకు రిఫండ్ వస్తుంది. ఇది ఎప్పుడంటే ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో, ఎగ్జామ్ రాసిన వాళ్ళకు మాత్రమే ఇది రిటర్న్ వస్తుందని చెప్పేసి మాత్రం మర్చిపోకండి. ఓకేనా? అదేవిధంగా మరి దీనికి సంబంధించినటువంటి మిగతా విషయాల గురించి అయితే మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో దీనికి సంబంధించినటువంటి మరి సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే, ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ చేసేసి మీకు ఈ ఉద్యోగాన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే మొత్తంగా మీకు 120 క్వశ్చన్స్ ఉంటాయి. టైం వచ్చేసి 90 నిమిషాలు. ఒక్క క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. సేమ్ కానిస్టేబుల్కి ఏ విధంగా ఉందో దీనికి కూడా అదే విధంగా ఉంటుంది. ఇది మీకు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అన్నమాట. ఈ పర్సంటేజ్ వస్తే మీరు క్వాలిఫై అవుతారు. దీనికి సంబంధించినటువంటి సిలబస్ని కూడా వాళ్ళ కింద మెన్షన్ చేశారు. అర్థమెటిక్ నుంచి 35 క్వశ్చన్స్, రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్, జిఎస్ నుంచి 50 క్వశ్చన్స్. టోటల్గా చూసుకుంటే 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. డిగ్రీ లెవెల్లో అన్నీ ఉంటాయి కాబట్టి మీరు కొంచెం ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ అవ్వాల్సి అయితే ఉంటుంది. మరి దీని తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది కాబట్టి మరి ఫిజికల్ టెస్ట్ ఎట్లా ఉంటుందని చూసుకున్నట్లయితే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ మేల్కి వచ్చేసి 1600 మీటర్ రన్నింగ్ ఉంటుంది. 6 నిమిషాల 30 సెకండ్ల లోపు మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫీమేల్కి 800 మీటర్ రన్నింగ్ ఉంటుంది. 4 నిమిషాల లోపు కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక లాంగ్ జంప్, హై జంప్ కూడా ఉంటుంది. మేల్కు లాంగ్ జంప్ వచ్చేసి 12 ఫీట్లు, హై జంప్ వచ్చేసి 3.9 ఇంచెస్ ఉంటుంది. ఫిమేల్కు లాంగ్ జంప్ వచ్చేసి 9 ఫీట్లు, హై జంప్ వచ్చేసి 3 ఫీట్లు అయితే ఉంటుంది. ఈ రకంగా ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. మరి దీనికి హైట్ ఎంత ఉండాలి, చెస్ట్ ఎంత ఉండాలి చూసుకున్నట్టయితే అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి మేల్కి వచ్చేసి 165 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. ఫిమేల్కి వచ్చేసి 157 ఉండాలి. ఇక మేల్కు చెస్ట్ చూసుకున్నట్టయితే 80 ఉండాలి. గాలి పీల్చుకున్నప్పుడు 5 సెంటీమీటర్లు పెరగాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 160 సెంటీమీటర్ల హైట్ ఉండాలి మేల్కి. ఫిమేల్కి వచ్చేసి 152 సెంటీమీటర్ల హైట్ ఉండాలి. చెస్ట్ వచ్చేసి 76.2 ఉండాలి. గాలి పీల్చుకున్నప్పుడు ఒక 5 సెంటీమీటర్స్ అయితే పెరగాలి. ఈ రకంగా మీకు ఫిజికల్ స్టాండర్డ్ అయితే ఉండాలి. ఎగ్జామ్ అనేది ఇంపార్టెంటే, ఎట్ ద సేమ్ టైం ఫిజికల్ టెస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా మరి రన్నింగ్ ఛాన్స్ గురించి కూడా వాళ్ళు చెప్పారు. నేను సపరేట్గా ఫిజికల్ టెస్ట్ గురించి అయితే నేను ఒకసారి సపరేట్ వీడియో చేసి అయితే మీకు క్లియర్ కట్గా దాన్నే చెప్తాను, అసలు ఎట్లుంటుంది ఏంటి అని చెప్పేసి. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ మిగతా అన్ని కూడా మీకు ఐడియా ఉంది. దీని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదన్నమాట. సో ఈ రకంగా అయితే ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉంటారో మీరు ఎగ్జామ్ రాయబోయేటప్పుడు మీరు ట్రైన్కి
వెళ్తే కనుక ట్రైన్లో మీకు ఫ్రీ ట్రావెల్ ఉంటుంది, ఓకేనా, ఫ్రీ ట్రావెల్ ఉంటుంది కాబట్టి మీరు ఫ్రీగానే ట్రావెల్ అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మన సికింద్రాబాద్ వెబ్సైట్ నుంచే మనం అప్లై చేసుకోవచ్చు. నేను అప్లికేషన్ గురించి తర్వాత మీకు ఇన్ఫామ్ అయితే చేస్తాను. అదేవిధంగా ఏమైనా తప్పులు చేస్తే కూడా వాళ్ళు అవకాశం కూడా ఇచ్చారు. అప్లికేషన్ డేట్ అయిపోయిన తర్వాత కూడా మీరు అది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి వేకెన్సీ చూసుకున్నట్లయితే టోటల్ వేకెన్సీ వచ్చేసి మనకు మేల్కి కనుక చూసుకున్నట్లయితే 384 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో అన్రిజర్వ్లో 157, ఎస్సీకి 57, ఎస్టీకి 28, ఓబీసీకి 104, ఈడబ్ల్యూఎస్కి 38. టోటల్గా చూసుకుంటే మేల్కి 384 వేకెన్సీస్ ఉన్నాయి. ఫిమేల్కి వచ్చేసి టోటల్గా 68 ఉన్నాయి. అందులో ఎస్సీకి 5, ఓబీసీకి 18, ఈడబ్ల్యూఎస్కి 7, టోటల్గా 68. ఎక్స్ సర్వీస్ ఉన్న వాళ్ళకి 45 వేకెన్సీస్ని కేటాయించడం అయితే జరిగింది. ఇది ఓవరాల్ ఇండియాలో ఉన్నటువంటి వేకెన్సీలు. ఇక మన జోన్కి వచ్చేదాకంటే చాలా తగ్గిపోతుంది. జోన్కి వచ్చేదాకంటే 1-2 వేకెన్సీసే ఉంటాయి. కాబట్టి మీరు చాలా చాలా కష్టపడాలి. మీరు ఎగ్జామ్లో ఎంత కష్టపడతారో ఫిజికల్లో కూడా అంతే కష్టపడాల్సి అయితే ఉంటుంది. సో ఇదన్నమాట ఈ నోటిఫికేషన్ గురించి అయితే మీకు పూర్తి సమాచారం అయితే చెప్పాను అనుకుంటున్నాను. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు ఈ ఆర్పీఎఫ్కు సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ అయితే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. రేపు అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఈ విధంగా అప్లై చేయాలని చెప్పేసి వీడియో చేస్తాను. అదేవిధంగా ఇటువంటి సమాచారం మిస్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు జాబ్స్ ఇన్ తెలుగు టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. మన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుని అయితే పెట్టుకోండి యూట్యూబ్లో కూడా. సో ఇదన్నమాట. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఎవరైతే వీడియోని ఇండి వరకు చూస్తారో ఇండి వరకు చూసా బ్రో అని చెప్పేసి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ మాత్రమే ఇండి వరకు చూస్తారు. సో కాబట్టి ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో ఒకసారి తెలుసుకుందాం. ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.